జై శ్రీమన్నారాయణ. నమస్కారం. మనకు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? మన మనసులోనే ఉంచుకోవాలా? ఇతరులతో పంచుకోవాలా? దాని నుంచి ఎలా బయటపడాలి? ఇంకా ఏమైనా మార్గాలు అన్వేషించాలా? ఖచ్చితంగా భగవంతుడు దీని నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు అన్న విశ్వాసంతో మనం ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు వస్తూనే ఉంటాయి. మనకు వచ్చినప్పుడు మనకే ఇన్ని కష్టాలు వచ్చాయి అనుకుంటాం. ఎవరి మటుకు వాళ్ళు మనం మాత్రమే కష్టపడుతున్నాం అని అనుకుంటారు. కానీ అందరూ కష్టపడుతూనే ఉంటారు. మన మనసులోని బరువు తగ్గించుకోవచ్చా? అందుకోసం ఎవరితోనైనా మన కష్టాన్ని పంచుకోవచ్చా అంటే పంచుకోవచ్చు. కానీ మన కష్టాన్ని వినేటంత ఓపిక ఉన్న వాళ్ళ దగ్గరే మనం మన మనస్సు విప్పుకోవాలి. విన్నవాళ్ళు కేవలం మనకు ఊరట కలిగించడం కోసం వింటున్నారా? లేక మన కష్టాన్ని నిజంగా తీర్చగలరా? లేక ఏదైనా మార్గం చెప్పగలరా? ఏమో తెలీదు. అలా ఇతరులతో మన కష్టాన్ని పంచుకునేటప్పుడు వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి అదో పెద్ద విషయంగా చేసి ఆఖరికి సమస్యగా మారుతుందేమో అని మనసులో ఒక శంక పీడిస్తూనే ఉంటుంది. మనం ఎవరితో పంచుకున్నామో వాళ్ళు వాళ్ళ వరకే ఉంచుకుంటే పర్వాలేదు. అలా కాకుండా దాన్ని వాళ్ళు ఇంకో నలుగురికి ఇంకొంచెం ఎక్కించి చెప్పి దాన్ని సరదాగా అందరితో పంచుకుంటే దానివల్ల మనకు ఆఖరికి మిగిలేది బాధ మాత్రమే. ప్రస్తుత కాలంలో సమాజంలో ఇతరుల గురించి మాట్లాడడం అనేది చాలా తేలికైపోయింది. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడకూడదు అనే పద్ధతి పోయింది. అందున మనల్ని నమ్మి మనతో వాళ్ళ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు అలా 10 మందికి చెప్పడం మహా తప్పు. ఇలాంటి ఒక మెంటాలిటీ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నా ఓ మేరకు తక్కువగానే ఉండింది. ఇప్పుడు అది బాగా పెరిగింది. అలా పెరగడానికి సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణం. ఎవరి గురించైనా సరే, ఏ కార్యక్రమం గురించైనా సరే వెంటనే సోషల్ మీడియాలో రాసేస్తూ ఉంటారు. ఇంకా దాని మీద కామెంట్ చేయమని అడుగుతూ ఉంటారు. అలా సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాల మీద కామెంట్ చేయడం అనేది చాలా తేలికైపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మన కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర కామెంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి వాళ్లకు అసలు చెప్పనే కూడదు. అంతగా మనం మనసు పంచుకోవాలనుకుంటే మన మేలు కోరే మంచి మిత్రులతోనో బంధువులతోనో పంచుకోవచ్చు. ఇంకొకరికి చెప్పడం వల్ల మనసు కొంచెం తేలిక పడవచ్చు. ఉదాహరణకు ఒక ఉత్సవానికి వెళ్ళాలనుకున్నాం, మనం వెళ్ళలేకపోయాం. ఏదో అనారోగ్యం లేదా కుటుంబంలో ఏవో సమస్యలు, పనులు, వెళ్ళలేకపోయామని బాధ మనల్ని పీడిస్తూ ఉంది. అప్పుడు సాటి భక్తుల దగ్గర అయ్యో ఇలా అనుకున్నాను పోలేకపోయాను మన బాధను పంచుకోవచ్చు. అలా పంచుకోవడం వల్ల కొంచెం ఆ బాధ తక్కువ అవుతుంది. అలానే జీవితంలో ఏ విషయమైనా మనం చెప్పిన విషయం ఎవరు వినగలరో వాళ్ళతో మాత్రమే చెప్పాలి. అంతే తప్ప అందరికీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మన కష్టాల నుంచి ఊరట పొందడానికి వేరే మార్గాలు వెతకొచ్చా? కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సరే భయపడతారు. ఒక 2-3 రోజులు చాలా బాధపడతాం. దాని నుంచి బయటపడడానికి ఇది చేద్దామా అది చేద్దామా అని రకరకాల మార్గాలు ఆలోచిస్తూ ఉంటాం. అలా చెయ్యొచ్చా? లేక భగవంతుడే మనల్ని బయటపడేస్తాడు అని ప్రశాంతంగా ఉండొచ్చా? అంటే లౌకిక విషయాల్లో మనం అలా ప్రశాంతంగా ఉండలేము. మంచి మార్గాన్ని వెతికి తీరాల్సిందే. వాటి కోసం ఆలోచించాలి. అందుకని అతిగా ఆలోచించకూడదు. కానీ మన కష్టం నుంచి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి. ఆ ఆలోచనకు ఒక రూపం రావడానికి, ఒక మార్గం దొరకడానికి భగవంతుడి కృప ఖచ్చితంగా కావాలని కోరుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యాధి వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, లేక ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడారు, ఏదో ఒక బాధ, ఒక కష్టం మనసును తొలిచేస్తుంది. దాన్ని సరిచేసుకోవడానికి
కావలసిన మార్గాన్ని ఖచ్చితంగా వెతకాలి. ఆ కష్టాన్ని సరిచేసుకోవాలి. వెంటనే ఎందుకు భగవంతుడు మనకి ఈ కష్టాన్ని ఇచ్చాడు అని ఇంకో రకంగా కూడా మన ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మన పురాకృత కర్మ వల్ల ఏర్పడ్డాయి. ఆయన ఇచ్చేది కాదు. ఆయన ఎవరికీ కష్టాన్ని ఇవ్వడు. వాళ్ళ కర్మను బట్టి కష్టాలు అనుభవిస్తారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకంటూ ఒక గురువు, ఆచార్యులు, తెలిసిన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పుకుంటే కొంత భారం తగ్గుతుంది. వాళ్ళు మనకు మంచి సలహాలు ఇస్తారు, ధైర్యం చెప్తారు. లేక వేరే మార్గాలనైనా అన్వేషించవచ్చు. మన కుటుంబ సభ్యుల్లో మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు మనకు కొంత సహకరిస్తారు. వాళ్ళ దగ్గర మనం షేర్ చేసుకోవచ్చు. చాలామందికి డైరీ రాసే అలవాటు కూడా ఉంటుంది. దాంట్లో వాళ్ళు పడ్డ కష్టాన్ని, దాని నుంచి బయటపడ్డ విధానాన్ని కూడా రాసి పెడతారు. మన కుటుంబ సభ్యులు ఎవరైనా అలాంటి అలవాటు ఉండి రాసిపెట్టిన డైరీ మనకు దొరికితే చదవచ్చు, ఉపయోగపడుతుంది. కష్టాల్లో ఉండడం వల్లే మనం ఇంకా ఈ సంసారంలో మనిషిగా పుట్టి తిరుగుతున్నాం. అంటే పురాకృత కర్మ మనకు ఉండబట్టే ఇక్కడ పుట్టి తిరుగుతున్నాం. అందులోంచి బయటపడాలి అనే సంకల్పం మనందరికీ ఉండాలి. జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి. చాలా విషయాలు దూదిలా తేలిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా బాధిస్తాయి. దాని నుంచి బయటపడడానికి భగవంతుడి ప్రార్థించాలి. కష్ట సమయంలో ఏవైనా శ్లోకాలు చదవచ్చు, పురాణాలు చదవచ్చు, చరిత్ర చదవచ్చు. భాగవత పురాణంలో ఈ ఘట్టాలు చదివితే ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. అలాగే స్తోత్రాలు, ఆళ్వార్ల పాసురాలు, భగవద్గీత ఇలా చాలా ఉన్నాయి. వాటిని చదవచ్చు. వ్యాధి తీరడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, మానసిక ప్రశాంతత కోసం, కష్టాలు తీరడం కోసం, ఇంద్రియ నిగ్రహం కోసం, ఇలా అనేక ఫలితాల కోసం శ్లోకాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చదివి ఫలితాన్ని పొందొచ్చు. నమ్మకం ఉంటే ఫలితం ఉంటుంది. ఆళ్వార్లు తుంజుంబోదు అழைమిన్ తుయరంబోదు నినైమిన్ అన్నారు. అంటే రాత్రి పడుకునేటప్పుడు నన్ను పిలవండి, అంటే భగవంతుని పిలవాలి. కష్టం వచ్చినప్పుడు ఆయనను స్మరించాలి. పరమాపదమాపన్న మనసా చింతయాహరిం. గొప్ప ఆపద సంభవించినప్పుడు మనసులో హరిని స్మరించండి అన్నారు. అలా చేయడం వల్ల మనం ఆ కష్టాల నుంచి కొంత ఊరట పొంది స్వస్థత పొందగలుగుతాం. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.